ఆ విధంగా క్యాపిటల్ నిర్మించాలంటే మన వల్ల అవుతుందా అనేది సూటిగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మేము కానీ ప్రశ్నిస్తున్నాం. మరి దానికి అతను నిధులు 1500 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టేసి ఇంకా 1,00,000 కోట్లు కావాలంటే ఎవరు ఇస్తారు? దానికి అమరావతి నిర్మిస్తే చాలా బాగుంటుంది. ఆయన చెప్పిన ప్రకారం గ్రాఫిక్స్ కనుక రియాలిటీకి వస్తే బాగుంటుంది. ఆ రియాలిటీకి రావడానికి నిధులు ఎవరు ఇస్తారు దానికి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? ఒకే చోట అభివృద్ధి అంతా కూడా ఒకే చోట పెట్టడం వల్ల తెలంగాణ మాకు కావాలి అని చెప్పిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు తీసుకున్నారు. రేపు అటువంటి సమస్య ఇక్కడ రాకూడదు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం అంతా కూడా ఒకే సమాన పాలనలో అభివృద్ధి చెందాలని చెప్పని వైజాగ్లో క్యాపిటల్ కింద, అమరావతిలో క్యాపిటల్ కింద, కర్నూలులో క్యాపిటల్ కింద పెట్టినప్పుడు మీరు బీజేపీ వాళ్ళ సిస్టమ్ ఏంటంటే ఇంతకుముందు బీజేపీ వాళ్ళు చెప్పలేదా? అమరావతిలో మన కర్నూలులో హైకోర్టు పెట్టాలని చెప్పలేదా? పవన్ కళ్యాణ్ కూడా వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్ అన్ని రకాల క్యాపిటల్కి అవకాశం అని చెప్పలేదా? రాజకీయంగా వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మీరు గత వాళ్ళ యొక్క స్పీచెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఇక్కడ అమరావతి పెట్టిన తర్వాత ఆవేశంగా విజయవాడ వచ్చి అమరావతి రైతుల దగ్గర మా సజ్జనం తిని మీ దగ్గర భూములు లాక్కోవడం తప్పు, ఇక్కడ క్యాపిటల్ పెట్టడం తప్పు అని చెప్పి ఆయన మాట్లాడలేదా? మళ్ళీ ఆ తర్వాత కదా ఆయన హైదరాబాద్ కదా మాట మార్చింది. ఆయన సజ్జనం పెరుగన్నం తిన్నాడు తెలియదు, నాకు గుర్తుంది. ఒక రైతు ఒక పెరుగన్నం ఇచ్చి మా భూమి లాక్కుంటాడా ఆపండా అని చెప్పంటే చంద్రబాబు మీద యుద్ధం చేస్తా అని చెప్పని హైదరాబాద్ మాట మార్చిన వ్యక్తి ఎవరు? కాకపోతే ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పేది నిర్ణయాలు ఏంటంటే కరెక్ట్గా చెప్తాడు ఆయన. 3